ధనుష్ను నయన్, విఘ్నేశ్లు ఎండగట్టేస్తున్నారు. ధనుష్ వ్యక్తిత్వం ఇదేనంటూ కౌంటర్లు వేస్తున్నారు. స్టేజ్ ఎక్కి 4 మంచి మాటలు చెప్పి పిచ్చి, అమాయకపు అభిమానుల్ని నమ్మిస్తుంటాడని, కానీ లోపల మాత్రం కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషంతో నిండి ఉంటాడని నయన్ కౌంటర్లు వేసింది. ఇక ధనుష్ పాత వీడియోని షేర్ చేస్తూ విఘ్నేష్ శివన్ సెటైర్లు వేశాడు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్ పెద్ద వివాదంగానే మారింది. నెట్ఫ్లిక్స్లో నయనతార, విఘ్నేష్ శివన్ పరిచయం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. నయన్, విఘ్నేష్ పరిచయం అంటే ఖచ్చితంగా నేను రోడీనే అనే చిత్రం ప్రస్తావన ఉండాల్సిందే. ఆ చిత్రానికి ధనుష్ నిర్మాత. ఆ మూవీ నుంచి ఏదైనా క్లిప్ కానీ, వీడియో కానీ, లిరిక్స్ కానీ వాడుకోవాలంటే ఖచ్చితంగా ధనుష్ అనుమతి ఉండాల్సిందే. దీనికోసమే నయన్, విఘ్నేశ్లు ధనుష్ను రిక్వెస్ట్ చేశారట. నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమని అడిగారట. కానీ ధనుష్ మాత్రం రిప్లై ఇవ్వలేదట. దీంతో చేసేదేం లేక మొత్తం ఆ డాక్యుమెంట్ను ఎడిట్ చేసి తమ ఫోన్లలో తీసుకున్న బిహైండ్ ది సీన్లను ఓ 3 సెకన్ల పాటు అందులో వాడుకున్నారట. దీంతో ధనుష్ వారిపై 10 కోట్ల పెనాల్టీ కేసు వేశారట. 3 సెకన్లు వాడితే 10 కోట్లు కట్టమని లీగల్ నోటీసులు పంపుతావా అంటూ నయన్ మండిపడింది. ధనుష్ అసలు బుద్ధిని బయటపెట్టేసింది. ధనుష్ మనసులో ఉన్న కుళ్ళు, ద్వేషాన్ని ఎండగడుతూ ఓ బహిరంగ లేఖను వదిలింది. ఎదుటివాళ్లు సంతోషంగా ఉంటే చూడలేవా? ఎదుటివారి సక్సెస్ను చూసి తట్టుకోలేవా? అంటూ నయన్ విమర్శించింది. స్టేజ్ ఎక్కితే 4 కల్లబొల్లి మాటలు చెప్పి నీ అభిమానుల్ని పిచ్చోళ్ళని చేస్తావు. 4 మంచి మాటలు మాట్లాడి పంచ్ డైలాగ్స్ చెబుతావు. కానీ వాటిని నువ్వు పాటించవు. నీతులు చెప్పడం కాదు పాటించాలి అంటూ ధనుష్ను ఏకిపారేసింది నయన్. ఇక విఘ్నేష్ సైతం ధనుష్ మీద సెటైర్ వేశాడు. ధనుష్ గతంలో మాట్లాడిన వీడియోని మళ్లీ పోస్ట్ చేశాడు. ఎదుటివాళ్ల మీద ఎందుకు అంత ద్వేషం? ఎందుకు అంత కోపం? పగ ప్రతీకారాలు ఎందుకు? ప్రేమను పంచాలి అంటూ ధనుష్ చెప్పి సూదపూస సూక్తుల్ని పోస్ట్ చేశాడు. ఇలాంటి మాటలు నమ్మే ఆయన అమాయకపు అభిమానుల కోసమైనా సరే మార్పు తీసుకురా దేవుడా. ఎదుటివారి సంతోషంలోనే మన సంతోషాన్ని వెతుక్కునేలా మార్చు దేవుడా అంటూ విఘ్నేష్ పోస్ట్ వేశాడు. ఈ డాక్యుమెంటరీ, తన పెళ్లి రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కు నయన్, విఘ్నేశ్లు 25 కోట్లకు డీల్ చేసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ధనుష్ చేసిన ఓ సినిమాకు నయన్ ఫ్రీగా ఓ సాంగ్ చేసి పెట్టింది. నువ్వు నా ఫ్రెండ్వి, నీకోసం ఈ సాంగ్ ఫ్రీగానే చేస్తాను అని నయన్ ముందుకు వచ్చి హెల్ప్ చేసిందంటూ ధనుష్ గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఒకప్పుడు అంత మంచి స్నేహ బంధం ఉండగా ఇప్పుడు ఇలా ఇంత శత్రుత్వం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు.